హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. పడుపు వృత్తిలో ఉన్న ఒక స్త్రీకి తన తండ్రి ఆస్తి మొత్తం రాసిచ్చాడని తల్లి ద్వారా తెలుసుకున్న కొడుకు ఆమెను కలవడానికి వెళ్ళాడు. ఆమె మేనేజర్ అతనికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో తమ ఆస్తి తాలూకు దస్తావేజులు ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం చదివిన అతనికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తరువాత ఆ ఆస్తిని ఆమెకి అప్పజెప్పి అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఇంతకు ఆ ఉత్తరంలో ఏముందో ఈరోజు మనం తెలుసుకుందాం. పొద్దున్నే ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న రామరాజుకు. ఇండియాలో ఉన్న తల్లి పార్వతమ్మ నుంచి తనకు ఒంట్లో బాగా లేదని, ఇక బతుకుబండి గమ్యం చేరే సమయం దగ్గర పడిందని, ఒకసారి వచ్చి పొమ్మని. అతి కష్టం మీద ఆఫీసులో సెలవు సంపాదించి ఆదరా బాదరా ఏలూరుకు బయలుదేరాడు రామరాజు. భార్య 4 ఏళ్ల వయసు ఉన్న కొడుకుతో. బాగా చిక్కిపోయి నీరసంగా ఎదురు వచ్చింది తల్లి. ఇంటికి చేరుకోగానే కొడుకుని, కోడల్ని, మనవడిని చూసిన సంతోషంతో ఆమె ముఖం వెలిగినా, ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని ఇట్టే అర్థమవుతుంది చూసేవారికి. ఆ సాయంత్రం డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళాడు రామరాజు. లివర్ పూర్తిగా చెడిపోయిందని, ఇక చేయగలిగింది పెద్దగా ఏమీ లేదని చెప్పారాయన. అంతదాకా ఎందుకు వచ్చింది, ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అని ఆరా తీస్తే, ముదిరేదాకా తన వద్దకు రాలేదు అని జవాబు. ఇక చేయగలిగింది, చేయవలసింది ఒక్కటే. ఆమె చివరి రోజులు వీలైనంత సంతోషంగా, సౌఖ్యంగా గడిచిపోయేటట్లు చూడటం. ఆ రాత్రి తల్లి దగ్గర కూర్చున్న రామరాజును అడిగిందామె. రాము, ఒకసారి ప్రభావతిని చూడాలని ఉందిరా. ప్రభావతి ఎవరు? ఎక్కడుంటారామె? ఎవరో ఇప్పటిదాకా నాకు తెలియదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు మరి. తెలిస్తే నేనే వెళ్ళి కలిసి ఉండేదాన్ని కదా. నువ్వు ఏదన్నా ఆరా తీయగలవేమో అని ఆశ. ఏ ఆధారం లేకుండా ఎక్కడని వెతకనమ్మా. ఓ చిన్న ఆధారం మాత్రం ఉంది. ఏంటది? మన గురునాథ మాస్టారు గారి అబ్బాయిని అడిగితే ఏమన్నా చెప్పవచ్చు. గురునాథం గారు ఓ 2 నెలల కిందటే కాలం చేశారు. వారి అబ్బాయి రామాన్ని అడిగి చూడు. ఇంతకీ అసలు ఆమె ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఆమెను చూడాలి, కలవాలి అన్న కోరిక మాత్రం గట్టిగానే ఉంది. కారణం అంటూ ఏమన్నా ఉందా? చెప్తావా అమ్మా? చంటివాడు పడుకుంటే సుజాతను కూడా పిలువు, చెప్తాను. 20-25 ఏళ్ల క్రితం నాటి సంగతి. అప్పటి రోజులకి, పరిస్థితులకి ఇప్పటికీ ఎంతో భేదం ఉంది. ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో. నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాదు. 5వ తరగతితో చదువు ఆగింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే పెళ్లి అయింది మీ నాన్నగారితో. పూర్తిగా మంచి చెడు ఏదీ తెలియని వయసు. అదీ కాక మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువే. అంటే నాకన్నా మీ నాన్నగారు 10 ఏళ్లు పెద్ద. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. కావలసినంత ఆస్తి ఉండేది. నాకు నువ్వు పుట్టినాక ఇంటి పని, నీ పని చూసుకోవడానికే సమయం సరిపోయేది కాదు. ఇవన్నీ అయినాక ఒంట్లో ఓపిక ఉండేది కాదు. ఏది ఏమైతేనేమి మీ నాన్నగారికి దూరంగా ఉండేదాన్ని. ఆయన చెడ్డవారేమీ కాదు. కానీ వయసులో ఉన్నవారు, సంసార సుఖం రుచి తెలిసినవారు. ఎన్ని రోజులని ఆగగలరు ఆయన మాత్రం? మెల్లిగా ధ్యాస మళ్లించుకోవడం కోసం, నిద్ర పట్టడం కోసం తాగడం అలవాటు చేసుకున్నారు. పోనీలే అనుకున్నాను నేను. ఒక దుర్గుణం రెండో దానికి తేలిగ్గా చోటు ఇస్తుందిగా. ఆ రకం స్నేహితులు ఎవరో ఒకరు తారసపడ్డారు. మెల్లిగా పడుపు వృత్తిలో ఉన్న స్త్రీల దగ్గరికి వెళ్ళటం అలవాటు అయ్యింది ఆయనకు. ముందర ముందర నాకు తెలియలేదు ఈ సంగతి. అలవాటు ముదిరినాక విన్నాను. మళ్ళా పోనీలే అనుకున్నాను. చివరికి ప్రభావతి అనే ఆమెకు ఆస్తి చాలా మటుకు రాసి ఇచ్చేశారు అని తెలిసింది. నేను కళ్ళు తెరిచేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. అదీ కాక ఆయన మాటకు ఎదురు చెప్పటం అన్నది ఎరుగను నేను. ఈనాటి రోజులు కావు. ఇంత స్వాతంత్రము, చదువు, తెలివి, ఆర్థిక బలం ఆడవారికి లేని రోజులవి. కొద్ది రోజుల్లోనే ఆయన ఆరోగ్యము, ఆస్తి రెండూ కరిగిపోయాయి. చివరికి ఆయన పోయే నాటికి ఇల్లు ఒక్కటే మిగిలింది. ఆస్తి లేదు, జరుగుబాటుకు ఏ ఆధారమూ లేదు. ఏనాడు వీధిలోకి వెళ్ళిన దాన్ని కాదు నేను. ఎవరో దూరపు బంధువులు, ఊరిలో ఆయనకు తెలిసిన వారు కొందరు వచ్చారు. కర్మకాండలు అవగానే ఎవరి దారిన వాళ్ళు అయ్యో పాపం ఇక ముందు ఎట్లాగో అనుకుంటూ వెళ్ళిపోయారు. నా పరిస్థితి అయోమయంగా ఉండిపోయింది అని చెప్తే తక్కువ చేసి చెప్పినట్లే.
అదిగో అటువంటి పరిస్థితిలో ఉండగా ఒకరోజు పొద్దున్నే వచ్చారు గురునాథం మాస్టారు. అమ్మా! మీకు ఏమీ చింత వద్దు. మీ వారు కృష్ణంరాజు గారు నాకు మంచి మిత్రులు. నోరు తెరిచి అడగకుండానే ఒకప్పుడు నాకు ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. నాకు నా స్నేహితుడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీ జరుగుబాటుకు, బాబు చదువుకు వెతుక్కోనవసరం లేదు. నోరు తెరచి అడగవలసిన అవసరమూ రాదు. ప్రతి నెల మొదటి తారీఖుకు ముందే మీకు అవసరమైన డబ్బు మీకు అందుతుంది అని చెప్పి ఎక్కువసేపు ఆగకుండా వెళ్ళిపోయారు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఏనాడు మీ నాన్నగారు లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఒక్క రూపాయికి నేను ఇబ్బంది పడలేదు. నోరు తెరిచి ఎవరిని అడగలేదు. నీ చదువుకు కానీ, నువ్వు అమెరికాకు వెళ్తాను అన్నప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు లేకపోయినా ఇబ్బంది లేకుండా ఇల్లు గడవటం అలవాటు అయిన నువ్వు ఏనాడూ అడగలేదు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని. అసలు ఆలోచన కలగనీయలేదు నీకు. అమ్మ ఇంత పెద్ద విషయం చూచాయిగా కూడా నాకు తెలియదు. నిజమే. ఏ అవసరం వచ్చినా బీరువాలోంచి డబ్బు తీసి ఇస్తుంటే పట్టించుకోలేదు. కానీ నువ్వు అన్నది నిజమే. ఆ బీరువా అక్షయపాత్ర కాదని, డబ్బు ముందు పెడితే గాని దానిలోంచి తీయలేమని ఏ రోజూ తట్టలేదు నాకు. అది సరే గాని మరి ఇప్పుడు ప్రభావతిని కలవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత ఆమెను చూసి నిందించాలి అన్న కోరిక పుట్టిందా నీకు? అన్నాడు రామరాజు. ప్రభావతి కాదు. ప్రభావతి గారు అను. ఇంకా ఉంది చెప్తా విను. గురునాథం మాస్టారు చనిపోయే ముందు మన ఇంటికి వచ్చి, అమ్మా! మీకు ఒక విషయం చెప్పాలి. నా ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంకా ఎన్నాళ్ళో బతకను నేను. ఈలోగా మీకు ఒక నిజం చెప్పాలి. లేకపోతే నాకు శాంతి ఉండదు అన్నాడు. చెప్పండి అన్నాను. అమ్మా! కృష్ణంరాజు గారు పోయిన నాటి నుంచి ఈనాటి దాకా నేను మీకు ఇచ్చిన ప్రతి రూపాయి ప్రభావతి మీకు ఇవ్వమని నాకు ఇచ్చింది. ఏమంటున్నారు మీరు? నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఈ విషయం? అన్నాను. ఆమె నా దగ్గర మాట తీసుకున్నారు. మీకు ఈ విషయం చెప్తే మీరు ఏ కారణంతో అయినా నిరాకరిస్తే ఎట్లా గడుస్తుంది ఇల్లు అని నన్నే ప్రశ్నించారు ఆమె. నిజమే కృష్ణంరాజు గారు నాకు మంచి స్నేహితుడే. ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నాడు. కానీ వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సహాయము చేయలేని పరిస్థితి నాది. కనీసం ఈ విధంగానైనా మిత్రధర్మం నిర్వర్తించవచ్చు అని ఒప్పుకోవలసి వచ్చింది. మీరు నన్ను క్షమించాలి. మీ దగ్గర ఇన్నేళ్లు ఈ విషయం దాచినందుకు. ఇన్ని సంవత్సరాలుగా ఇంత సహాయం చేసిన మిమ్మల్ని నేను మాట అనడం సబబు కాదు. కానీ దాచి ఉంచడం నాకు బాధ కలిగించినా సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావతి గారు ఎక్కడ ఉన్నారు? అదేనా చెప్పండి అన్నాను. ఒకసారి కలిసి వస్తాను. ఆమెని అడిగి చెప్పాలి. నాకు పూర్తిగా తెలియదు. ప్రతి నెల బ్యాంకులో డబ్బు పడుతుంటే మీకు తెచ్చి ఇస్తున్నాను అంతే. ఆమె 2, 3 నెలలకొకసారి ఫోన్ చేసి వాకబు చేస్తుంటారు. మీరు ఎలా ఉన్నారు? ఏమన్నా డబ్బు అవసరం పడుతుందా అంటూ. నాకు అంతవరకే తెలుసు. ఆమె నెంబర్ వెతికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాను అంటూ వెళ్ళిపోయారు గురునాథం మాస్టారు. ఆయన ఏ మాట చెప్పకముందే మరణించారు అంది తల్లి. అప్పటికే చాలా పొద్దుపోయింది. అదీగాక ప్రయాణపు బడలిక వల్ల అలసిపోయిన రామరాజు తల్లి ఆరోగ్యం గురించి, తర్వాత డాక్టర్ చెప్పిన విషయము ఇప్పుడు ఈ విషయంపై రేపొద్దున మాట్లాడుకుందాం అమ్మా అంటూ పడుకోవడానికి లేచాడు రామరాజు. మర్నాడు గురునాథం మాస్టారు అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు రామరాజు. నాన్నగారు నాకు ఏమీ చెప్పలేదు. కాకపోతే ఒక మార్గం ఉంది రండి అంటూ బ్యాంకు వైపు దారి తీశాడు. అతను బ్యాంకు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి తనది మాస్టారుది జాయింట్ అకౌంట్ వివరాలు ఇచ్చి ప్రతి నెల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి జమ అవుతున్నాయి అన్నది చెప్పగలరా అంటూ అడిగాడు. ఆయన ఓ 10 నిమిషాలు వెతికి తమ భీమవరం బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అని చెప్పారు. సార్ అది మీ బ్యాంకు బ్రాంచ్ కాబట్టి కొద్దిగా మీ పలుకుబడి ఉపయోగించి అక్కడ అకౌంట్ ఎవరిదో కొంచెం కనుక్కొని చెప్పండి. చాలా అవసరం అంటూ ప్రాధేయపడ్డారు ఇద్దరు. ఆయన ఆ బ్రాంచ్ వారికి ఫోన్ చేసి రాజుగారి అప్పడాలు అని అకౌంట్ నుంచి వారి నుంచి డబ్బులు వస్తున్నాయని, అంతకు మించి ఇక తానేమీ వివరాలు ఇవ్వలేదు అని తేల్చి చెప్పేశారు. నేను భీమవరం వెళ్ళి మిగతా విషయం తెలుసుకుంటాను. మీ సహాయానికి థాంక్స్ అంటూ బయలుదేరారు రామరాజు. అక్కడి నుంచే భార్యకు ఫోన్ చేసి నేను భీమవరం వెళ్ళి రాత్రికల్లా వచ్చేస్తాను. అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి టాక్సీలో బయలుదేరాడు.
4, 5 దుకాణాలలో అడిగాక రాజుగారి అప్పడాలు తయారు చేసే చిరునామా దొరికింది. అక్కడికి వెళ్లి ఆ సంస్థ యజమాని ప్రస్తుతం లేరని తెలిసి మేనేజర్‌ను కలిశాడు రామరాజు. తిన్నగా విషయంలోకి వస్తూ, "నేను అమెరికాలో ఉంటాను. ప్రస్తుతం ఏలూరు నుండి వస్తున్నాను. నా పేరు రామరాజు. ప్రభావతి గారిని ఒకసారి కలవాలి" అన్నాడు. ప్రభావతి గారు కాశీకి వెళ్లారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. మీ పేరు రామరాజు, ఏలూరు నుంచి అన్నారు కదా! మీ అమ్మగారి పేరు ఏంటి అన్నాడు. మా అమ్మ పేరు పార్వతమ్మ అని చెప్పగానే, ఒక్క నిమిషం, మీ పేరున ఒక సీల్డ్ కవరు ఉంది, ఇస్తాను అంటూ ఒక కవరు తెచ్చి చేతిలో పెట్టాడు ఆయన. దానిలో కొన్ని ఆస్తి తాలూకు దస్తావేజులు, ఒక ఉత్తరము ఉన్నాయి. ఉత్తరం తెరిచాడు. రామరాజు, కొడుకులు లేరు నాకు. కొడుకు వయసున్న నువ్వు కొడుకుతో సమానమే. అందుకనే రామరాజు గారు అంటూ మొదలుపెట్టలేదు. ఈ ఉత్తరం చూసేదాకా వచ్చావు అంటే నీకు గతం తెలిసి ఉంటుంది. అలాగే మీ నాన్నగారికి నాకు మధ్య ఉన్న సంబంధం గురించి కూడా. నిజమే, ఒక పడుపు వృత్తిలో ఉన్న ఆడదానిగానే మీ నాన్నగారిని కలవడం జరిగింది. కానీ వారి మంచితనం నాకు ఎంతో నచ్చింది. నాలో తనకు ఏమి కనిపించిందో నాకు తెలియదు. కానీ చాలా గట్టి బంధమే ఏర్పడింది మా మధ్య. అప్పుడే గ్రహించాను వారి ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు. మీ అమ్మగారి గురించి తెలుసుకున్నాను నాన్నగారి మాటల ద్వారా. ఏ లోక జ్ఞానం లేని మీ అమ్మగారు, నాన్నగారు లేని నాడు ఆస్తిని కాపాడుకుంటూ ఎట్లా బతుకుతారు? నిన్ను ఎట్లా పెద్ద చేస్తారు అన్న ఆలోచన కలిగింది. ఎక్కడ పడితే అక్కడే గద్దలు, రాబందులు ఉన్న లోకంలో ఒక చిన్న పక్షి, ఆ పక్షి గుడ్డు బతకలేవు అన్నది నాకు తెలిసిన సత్యం. అందుకే ఆస్తిలో చాలా భాగం నా పేరున రాయించుకున్నాను. ఎందరో చెరువులు కొరుక్కున్నా, నాకు వినిపించేటట్లు దుర్భాషలాడినా సహించాను. కారణం మీ నాన్నగారు చూపించిన ప్రేమ, ఆయన మంచితనము, మీ భవిత గురించిన చింత. ఒక్క మాట, మీ నాన్నగారితో పరిచయమయ్యాక పాత వృత్తి జోలికి పోలేదు నేను. ఆయన ఆస్తిని కాపాడుకుంటూ, పెంచుకుంటూ పెళ్లిగా భీమవరం వచ్చి నలుగురు అనాథ యువతులను చేరదీసి ఈ సంస్థను మొదలుపెట్టాను. నేడు ఒక 50 మందికి నీడ ఇస్తూ తనంతట తాను నిలబడగలిగే స్థితికి వచ్చింది ఈ సంస్థ. నాన్నగారి పేరు కలవాలని దీనికి రాజుగారి అప్పడాలు అన్న పేరు పెట్టాను. రామరాజు, చివరిగా ఒక మాట. మీ నాన్నగారు, అమ్మగారు, నేను లోపాలు ఉండి తప్పులకు లొంగిన మనుషులమే. పరిస్థితులు అలా వచ్చాయి. సాధారణ మట్టి మనుషులం మేము. కాకపోతే కొద్దిపాటి మెట్ట భూమిని బాగు చేసే ప్రయత్నం చేశా. మాకు ఉన్న పరిధిలో అంతే. ఎవరిని తప్పు పట్టకు. ఈ దస్తావేజులలో ఉన్నది మీ ఆస్తి. మీ అమ్మగారి ముందు నిలబడే ధైర్యం నాకు లేదు. నా నమస్కారాలు చెప్పి పెద్ద మనసుతో నన్ను క్షమించమని చెప్పు. ఉంటాను, ప్రభావతి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అనుకున్నాడు రామరాజు వెనుదిరుగుతూ. ఇంటికి వెళ్ళాక తల్లితో జరిగిందంతా చెప్పి ఆ ఉత్తరం, దస్తావేజులు అందించాడు. ఆవిడను కలవలేకపోయాను అని ఎంతో బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించి పార్వతమ్మ కన్ను మూసింది. ఈ విషయం అప్పటికే కాశీ నుండి వచ్చిన ప్రభావతికి తెలిసింది. ఆమె చాటుగా పార్వతమ్మ గారిని చూడడానికి వచ్చారు. అంతమందిలో చాటుగా ప్రభావతి పార్వతమ్మను చూడటం చూసి ఆమెను గుర్తుపట్టాడు రామరాజు. కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాక అమెరికాకు తిరిగి ప్రయాణం అయ్యే ముందు ప్రభావతిని కలిశాడు రామరాజు. ఆస్తి దస్తావేజులు ఆమె చేతిలో పెట్టి, "ఈ ఆస్తిని కాపాడే హక్కు మీకు మాత్రమే ఉంది. దీనితో మా అమ్మ, నాన్న పేరు మీద ఎన్నో పుణ్యకార్యాలు చేయండి. అనాథలను, వృద్ధులను ఆదుకోండి" అని చెప్పి వీడ్కోలు తీసుకొని అమెరికాకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.